ఓకే, నేను గరికపాటి నరసింహారావును ఒక మాట అంటున్నా, గిరికపాటి నరసింహారావు అని నేను అంటున్నా. ఎందుకంటున్నా అంటే పేద విద్యార్థులు ఎవరైతే చదువుకునే వ్యక్తులు ఉన్నారో వాళ్ళను స్కూళ్లలో భోజనం చేయడానికి వచ్చినప్పుడు, స్కూళ్లలో చదువుకొని వచ్చినటువంటి విద్యార్థులను ఏమంటున్నాడంటే, వాళ్ళను సోమరులు వాళ్ళు మధ్యాహ్న భోజనం తిని పండుకోనికే బద్ధకంగా ఉండనికే, ఇంకొకటి ఏంటంటే ఆ భోజనం తిని శోభనపు కొత్త పెళ్లి కొడుకుల్లా ఉండడానికి మాత్రమే వస్తున్నాడని అంటున్నాడు. అయితే గరికపాటి నరసింహారావు గారికి నేను ఒక మాట అంటున్నా మిమ్మల్ని, ఏమంటున్నా అయ్యా శోభనపు కొత్త పెళ్లి కొడుకులు అని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు కదా, మేము కాదు శోభనపు కొత్త పెళ్లి కొడుకులం, మీరు. ఎందుకంటే ఉదయాన్నే లేచి పెద్ద బొట్టు పెట్టి మంచి పట్టు వస్త్రాలు కట్టి ఒక అడ్డపంచ కట్టుకొని మంచి ఒక టవాల్ వేసుకొని వస్తారు చూడు, మిమ్మల్ని కొత్త శోభనపు పెళ్లి కొడుకులని మేము అంటాం. మాకేంది, మాకు మీలాక పట్టు వస్త్రాలు, పట్టు పంచలు, పట్టు షర్ట్స్, పట్టు టవాల్స్ లేవు మాకు. స్కూళ్ళల్లో అందరూ సమానంగా ఉండాలి, అందరికి ఒకరికి వస్త్రం ఉంటుంది, ఒకరికి వస్త్రం లేదు, కాబట్టి అందరికి సమానంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే ఉండాలి, మనం అందరం ఒకటే అన్నట్టుగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్కూల్ యూనిఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్ యూనిఫామ్స్ వేసుకొని మేము చదువుకోవడానికి, మాకు ఏవైతే గోల్స్ ఉంటాయో ఆ గోల్స్ రీచ్ కావడానికి మేము స్కూల్స్ కి వెళ్తాం. కానీ మేమేదో సోమరులుగా ఉండడానికి, లేకుంటే నువ్వు అన్న చూడు ఒక మాట, కొత్త శోభనపు పెళ్లి కొడుకులని అట్లా ఉండడానికి మేము కాదయ్యా వెళ్ళేది. మీరు వెళ్తారు. మీరు ఎందుకు వెళ్తారంటే మీరు దానితోటే మీ జీవనాన్ని సాగిస్తారు, మీ బతుకు తెరువు దానితోటే ముందుకు పోతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే మంచి పట్టు వస్త్రము, పట్టు పంచ, పట్టు టవాలు, పట్టు షర్టు, మంచి బొట్టు, కళ్ళద్దాలు పెట్టుకొని మీరు వెళ్తారు. ఎందుకంటే కొత్త శోభనపు పెళ్లి కొడుకులాగా మీరు వెళ్తేనే కదా మీ మాటలు 10 మంది చూస్తారు, వాళ్ళకు ఉపయోగపడుతుందేమో. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వెళ్తే వాళ్ళని ఎవరు చూడరండి. వాళ్ళ బతుకు తెరువు కొరకు, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళు చదువుకుంటున్నారు, ఈ బుక్కడి పువ్వుకు మేము ఏ విధంగా నాకు, నా గ్రామానికి, నా జిల్లాకు, నా రాష్ట్రానికి, నా తల్లిదండ్రులకు ఏ విధంగా న్యాయం చేయాలని వెళ్తామే తప్ప మేము వేరే ఉద్దేశం మీద సోమరులుగా ఉండడానికి మాత్రం వెళ్ళామండి స్కూల్ కి. గుర్తుకు పెట్టుకోండి. అందరికీ జై భీమ్, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులటువంటి ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే, గరికపాటి నరసింహారావు అనే వ్యక్తి ఒక మాట మాట్లాడాడు. ఒకసారి వినండి. అదేందో, మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిథ్యాన్నమై చదువువాడికి అక్కల భోజనంలో గుడ్డిట్టారా, గడిది గుడ్డిట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టేటువంటి బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. కొడుకుడు కోసం వస్తాను. ఇది వీడియో చూసారు కదా. ఈయనను గరికపాటి అనాలనా లేకుంటే గిరికపాటి అనాలనా? మీరు ఒక మాట చెప్పండి. ఈయనను మీరే చెప్పండి, గరికపాటి అనాలనా లేకుంటే గిరికపాటి అనాలనా? ఈయన ఒక పెద్ద మనిషి, ఒక ప్రవచనకర్త. ఈయన మాటలు వేలాది మంది, లక్షలాది మంది చూస్తారనమాట. ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అది లేకుంటే నా వీడియో చూసే వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా, లేకుంటే వాళ్ళకి ఏమైనా బాధ కలిగించేటువంటి మాట ఏమన్నా నేను మాట్లాడుతున్నానని ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సింది ఈయన ఒక గొప్ప వ్యక్తి, మళ్ళా ఒక ప్రవచనకర్త. మళ్ళా ఈయన మాట్లాడేటప్పుడు ఈయనకన్నా అనిపించిందో లేదా, నేను ఈ మాట మాట్లాడుతున్నా కదా ఇది మరి తప్పు అని ఈయనకన్నా అనిపించిందో లేదో నాకు డౌట్ వస్తుంది అసలు. నిజానికి ఈయన ఏమంటున్నాడు చూడండి, పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్స్లలో చదువుకుంటుంటే వాళ్ళకు మధ్యాహ్న భోజనం కట్ చేయాలంట, అదేవిధంగా వాళ్ళకు గుడ్డు పెట్టడం కట్ చేయాలంట. గుడ్డ గారిది గుడ్డ అంటున్నాడు ఈయన. నిన్న మొన్న ఈ వీడియో వైరల్ అవుతుంటే 2-3 సోషల్ మీడియాలో ఈయనకు సపోర్టింగ్ గా మాట్లాడడం నేను చూసినమ్మా. మీరు కూడా ఒక జర్నలిస్టులు కదా అన్న, మీరు కూడా ఒక జర్నలిస్ట్ కదా. పేద విద్యార్థులు చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్న సమయంలో వాళ్లకు ఆకలి మంటకు చదువుపై ధ్యాస పెట్టలేని అది ఉంటుంది అనమాట విద్యార్థులకు. వాళ్ళ కడుపు ఎంత, వాళ్ళ స్తోమత ఎంత ఒకసారి ఆలోచించండి. గుడ్డు అనేది పౌష్టికాహారం. అది గుడ్డు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అయితే అలాంటి గుడ్డు పెడితే సోమరితనం వస్తుందంట స్కూల్లో విద్యార్థులకు.
అసలు విద్యార్థులను మాట్లాడే మాటనే ఇది గరికపాటి నరసింహారావు గారు. ఇది మీరు మాట్లాడాల్సినటువంటి మాటనేనా? మీరు ఒక పెద్ద ప్రవచనకర్త, మీరు ఒక పెద్ద హోదాలో ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు వేలాది లక్షలాది మంది చూస్తారు కదా. అసలు విద్యార్థుల కోసం మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. కరెక్టే, మీరు అన్నారు మధ్యాహ్న భోజనము పౌష్టికాహారం అయినటువంటి ఒక గుడ్డు పెడితే వాళ్ళు స్కూళ్ళలోకి వెళ్ళి సోమర్తనంగా ఉండి వాళ్ళు నిద్రపోతారా? దీన్ని నిన్న మొన్న ఒక జర్నలిస్ట్ అంటుంది, ఒక మేడం అంటుంది, ఆయన అనడంలో తప్పేముంది, వాస్తవమే కదా అది అని అంటుంది. అసలు మీరు జర్నలిస్ట్ ఎట్లయినా నాకు కూడా అర్థమైతలేదమ్మా. పేద విద్యార్థులు చదువుకునే స్తోమత లేక ఇంట్లో కడుపు నిండా అన్నం తినలేనటువంటి స్తోమత అది కూడా వాళ్ళకు లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కూల్లో మంచి ఆహారం ఉంటుంది, ఆ ఆహారం తినడం వల్ల నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ నా కొడుకులు ఎవరైనా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటారు, అక్కడ బుక్కడి బువ్వ దొరుకుతుంది, ఆ బుక్కడి బువ్వ దొరికితే వాళ్ళకు కడుపులో ఆసరు ఉంటుంది, వాళ్ళు కొంచెం బలంగా ఉంటారు, చదువుకోవడానికి ప్రయత్నిస్తారు అనే ఉద్దేశం మీద గవర్నమెంట్ ఒక పథకం కింద నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, నాకు చిన్ననాటి నుంచి స్కూల్లో మధ్యాహ్న భోజనం అనేది ఏర్పాటు చేసి అందులో ఒక మంచి పౌష్టికాహారమైనటువంటి గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ గుడ్డు నేనైతే 30 సంవత్సరాల నుంచి స్కూళ్ళల్లో నేను చదువుకున్న సమయంలో ఇప్పటి వరకు కూడా నేను కూడా ఒక మంచి గురుకుల పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్లో నేను హాస్టల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తిని నేనైతే నా జీవితంలో 30 సంవత్సరాల నుంచి మంచి ఆహారము, మంచి పౌష్టికాహారమైనటువంటి గుడ్డుని తిని ఎప్పుడు కూడా నాతో ఉన్నటువంటి స్నేహితులు కానీ, నాతో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, నాతో ఉన్నటువంటి చిన్నపిల్లలే కానీ ఎవ్వరు కూడా ఆ గుడ్డు ఆ అన్నం తిని సోమరిగా ఎవ్వరు కూడా తయారు కాలేదు. నేను చూసినప్పటికీ ఎవ్వరు కూడా సోమరిగా తయారు కాలేదు అని నేను పర్టికులర్ గా చెప్తున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి నేను హాస్టల్లో చిన్ననాటి నుంచి 3rd క్లాస్ నుంచి నేను హాస్టల్లో ఉండి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు నేను హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వ్యక్తిని నేను చదువుకున్న సమయంలో ఏ ఒక్కరు కూడా సోమరితనంగా లేకుంటే వాళ్ళు బద్ధకంగా ఎప్పుడు కూడా కనిపించలే నాకు. వాళ్ళ తల్లిదండ్రులు అయినటువంటి తన పిల్లలను హాస్టల్లో ఉండే మంచి బాగుపడతారు, అక్కడ బుక్కడి బువ్వ దొరుకుతుంది, మంచిగా చదువుకుంటారు, పిల్లలతో కలిసిమెలిసి ఉన్నత జాబులు చేస్తారని ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు అన్నది కరెక్టే, ఇంటికాడ మాకు ఫుడ్ లేకపోతేనే, మాకు ఇంటికాడ మా అమ్మ నాన్నకు పెట్టడానికి చేత కాకపోతేనే హాస్టల్లో జైన్ అయినాం, ఆ ఆహారం తినుకుంటూ మంచి చదువుకోవాలనే ఆలోచన మీద మేము హాస్టల్లోకి వచ్చినాం. కానీ మేము సోమరితనంగా మీరు పెట్టిన అన్నం తిని సోమరితనంగా ఆ గుడ్డు తిని బద్ధకంగా మేము లేము. ఈ మాట అనడానికి మీకు ఎట్లొచ్చిందో నాకు అర్థమైతలేదు. అసలు మీరు గొప్ప వ్యక్తులు, నేను మీ ప్రవచనాలు వింటుంటా నేను ప్రతిరోజు. మిమ్మల్ని ఇప్పుడు నేను అనడానికి కూడా నా మనసు ఒప్పుతలేదు. ఇప్పుడు మిమ్మల్ని గరికపాట అనాలా నాకు మనసు ఒప్పుతలేదు. మీరు గాడిది గొడ్డ అని మీరు అంటున్నారు కదా, అసలు మిమ్మల్ని నా నోటి నుంచి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమైతలేదు. ఎందుకంటే మీకు వచ్చిన మాటలు నాకు రావు. ఎందుకంటే వయసులో పెద్దవారు, మీరు 10 మందికి చెప్పేటువంటి వ్యక్తులు, మీరు చాలా అంటే చాలా అనుభవం గల వ్యక్తులు మీరు. అలాంటిది మీరే ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు నా మనసు కొంచెం బాధ అనిపించింది అన్నమాట. ఎందుకంటే చిన్ననాటి నుంచి ఈ వయసు వరకు స్కూల్లో చదువుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మా తల్లిదండ్రులు వలస పోతారండి, దేశాలు పోయేటప్పుడు నిజానికే మాకు పొట్టకుట్టి కోసం బువ్వ దొరకకనే హాస్టల్లో ఉంటాం. మేము హాస్టల్లో ఉంటాం, వాస్తవమే మేము హాస్టల్లో ఉంటాము. హాస్టల్లో బుక్కెడు బువ్వ కోసం మేము పోతున్నాం. కానీ ఆ బుక్కెడు బువ్వకు మేము మా జీవితాన్ని మేము ఎట్లా నడుచుకోవాలి, ఆ బుక్కెడు బువ్వ తిని అని చెప్పి ఆలోచిస్తాం మేము. కానీ సోమరిగా తయారు కావాలనేది మా మనసు కానీ మా మైండ్ కానీ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నువ్వు పెట్టే గుడ్డు నీ ప్రవచనాలు వినడానికి వస్తుంటారు చూడు, నీ ప్రవచనాలు ఎక్కడైతే సభలు పెట్టి ఎక్కడైతే నువ్వు ప్రవచనాలు చెప్తుంటే అక్కడ నువ్వు ఏమేం పెడతావు, అలా మాంసం పెడతావు, లేకుంటే పప్పన్నం పెడతావు, లేకుంటే మంచి బజ్జీలు గిజ్జీలు పూరీలు గీరీలు అవి ఏమేం పెడతావో నువ్వు. కానీ నీ ప్రవచనం వినడానికి వస్తుంటారు చూసి ఆ వ్యక్తులు కడుపు నిండా అన్నం తిని నువ్వు చెప్పే ప్రవచనాలు వినకుండా సోమరిగా వాళ్ళు నిద్రపోతారేమో. కానీ స్కూల్లో తల్లిదండ్రులు దేశాలు వలస పోయి నా పిల్లలకు నేను బుక్కడి అన్నం పెట్టలేకపోతున్నాను, నా పిల్లలకు నేను చదువుకోలేకపోతున్నాను అనే సమయంలో ప్రభుత్వం ఒక హాస్టల్స్ ని ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఆ పిల్లలను ఏం చేసిందంటే హాస్టల్లోనో లేకుంటే స్కూల్లోనో జాయిన్ చేస్తే ఆ బుక్కడి బువ్వకు నువ్వు ఇచ్చే ఒక గుడ్డుకు, నువ్వు కాదు ప్రభుత్వం, మాకు సహకరించే ప్రభుత్వం ఒక గుడ్డు ఇస్తుంది చూసినా, ఆ గుడ్డును తిని ఆ బుక్కడి అన్నం తిని నా మైండ్ తోటి, నా ఆలోచనతోటి, నా మనసుతోటి నేను ఎట్లా అడుగులు వేయాలని నేను ఆలోచిస్తాను తప్ప నేను తిన్న బుక్కడి బువ్వకు, నేను తినే ఒక్క గుడ్డుకు ఎప్పుడు పండుకుందామా అని సోమరితనంగా ఆలోచించను. ఎప్పుడు నేను నిద్రపోదామా, లేకుంటే ఎప్పుడు నేను బద్ధకంగా ఉందామా, లేకుంటే ఎప్పుడు నేను సోమరంగా అని ఆలోచించాలా అనే
మనస్తత్వం మాకు లేదండి. మేము పేద విద్యార్థులము, మేము చాలా అసలు చిన్ననాటి నుంచి పని చేసుకొని కాయ కష్టం చేసుకొని బతికేటువంటి కుటుంబంలో నుంచి మేము బయటకు వచ్చినామండి. అసలు మీరు అంటున్నారు కదా, ఏమంటున్నారు మీరు, ఈ గుడ్డు ఇవి తిని సోమరిగా తయారవుతున్నారు, సోమరిగా అని అంటున్నారు కదా. నేను ఇప్పుడు మళ్ళొకసారి చెప్తున్నాం, గురుకుల పాఠశాలలో, రెసిడెన్షియల్స్ పాఠశాలలో, నవోదయ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా ఊర్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బుక్కడి బువ్వ, ఆ గుడ్డు తిని వాళ్ళు తప్పుడు ఆలోచనలతో పోకుండా నేను ఒక జాబ్ కొట్టాలి, నా తల్లిదండ్రులు దేశం పోయి నన్ను చదివిస్తున్నారు, నాకు బుక్కడి బువ్వ అన్నం పెట్టలేని సిచ్యువేషన్ నా తల్లిదండ్రులు బతుకుతున్నారు, నేను ఆ అన్నాని కోసమే నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను, ఈ స్కూల్లో జాయిన్ అయినా వీళ్ళు పెట్టే బుక్కడి బువ్వతో నేను మంచి చదువుకోవాలి, వీళ్ళు ఇచ్చే పౌష్టికాహారం ఏదైతే గుడ్డు ఉందో ఆ గుడ్డు తిని నేను మంచిగా ఒక జాబ్ కొట్టి నేను నా కుటుంబాన్ని నేను దేశాలు వలసలు పంపించకుండా నా కుటుంబాన్ని ఇంటి దగ్గరనే ఉండి మంచి హోదాలో ఉండి వాళ్ళని చూసుకోవాలనే ఆలోచనతోటి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేకుంటే రెసిడెన్షియల్ స్కూళ్ళు నవోదయ లేకుంటే గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అట్లా అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ ఆలోచిస్తారే తప్ప ఎప్పుడు కూడా మాకు ఇచ్చే గుడ్డు, మాకు పెట్టే అన్నంతో మేము ఎప్పుడు కూడా సోమరిగా తయారయ్యి సోమరిగా బతికి మేము అక్కడనే నిద్రపోవాలా, లేకుంటే ఎవరిపైన చెలరేగాలా అనేది ఎప్పటికి కూడా ఉండదు. మీరు అన్నమాట వాస్తవమే, కానీ 100లో ఎవడో ఒకడు మాత్రమే ఉంటాడు, అందరూ ఉండరండి. ఒకసారి మీరు మాట్లాడే మాటను ఆలోచించి మాట్లాడాలి. నిజానికి చెప్తున్నా, మీ ప్రవచనాలు నేను ఎప్పుడు వింటుంటా, అసలు నాకు ఈ రోజు నిన్ను గరికపాటి నుంచి గిరికపాటి అనడానికి కూడా నా మనసు ఒప్పుతలేదు. నిజానికి చెప్పాలంటే నా మనసు ఒప్పుతలేదు, కానీ అనాల్సిన బాధ్యత నాది. నేను ఒక జర్నలిస్ట్ గా, నేను పేద విద్యార్థినిగా నేను కూడా మా అమ్మ నాన్న దేశాలు పోయి గుంపులు పోయి నన్ను చదివించుకొని నేను ఏదో ఒక స్టేజ్ లో ఉంటే మా అమ్మ నాన్న ఆలోచిస్తారని చెప్పేసి నన్ను హాస్టల్లో వేసి వాళ్ళు పెట్టే బుక్కడి బువ్వతోటి, వాళ్ళు పెట్టే ఒక గుడ్డుతోటి, మంచి పౌష్టికాహారమైనటువంటి గుడ్డుతోటి నేను మంచిగా జీవించాలి, నాకు మంచిగా చదువులు చదువుకోవాలి, ఈ అన్నం నాకు నా తల్లిదండ్రులు పెట్టలేకనే కదా దేశాలు పోయి బతుకుతున్నారు. నాకు ఈ అన్నం మళ్ళీ వాళ్ళు వలస కార్మికులు ఆ వలస అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు నాకు బుక్కడి బువ్వ పెట్టాలంటే కూడా రోజుకు పని చేస్తే కూడా తీరని ఈ బుక్కడి బువ్వకు నన్ను హాస్టల్ వేసి నన్ను చదివిస్తున్నారు కదా. ఈ ఆహారాన్ని తిని నేను, ఈ మంచి భోజనం తిని నేను నా కుటుంబానికి ఏం చేయాలనే ఆలోచనతో మేము బతుకుతాం, కానీ ఎప్పుడు కూడా సోమరిగా మేము బతుకుతాము, సోమరిగా మేము ఒక దగ్గర ఉండి నిద్రపోతాము, లేకుంటే వాళ్ళతో వీళ్ళతో చిల్లర వ్యవహారాలు చేసి చిల్లర గొడవలకు పోతాము అనేటటువంటి వ్యక్తులు ఏ విద్యార్థి కూడా ఉన్నారండి. పర్టికులర్ గా చెప్తున్నా, ఎందుకంటే నాకు ఇప్పుడు 31 సంవత్సరాలు, నేను నా చిన్ననాటి నుంచి నా తల్లిదండ్రులు హాస్టల్ వేసి నన్ను చదివించాను. నాతో ఉన్నటువంటి స్నేహితులను చూసినా, నాతో ఉన్నటువంటి చిన్ననాటి వ్యక్తులను చూసినా, నాతో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులను చూసినా, కానీ ఎవ్వరు కూడా నేను తినే అన్నానికి ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్లో పెట్టే ఒక గుడ్డు ఏదైతే ఉంటుందో ఆ గుడ్డు కూడా తిని మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు కదా, ఈ ఫుడ్కు నేను న్యాయం చేయాలి, నేను తర్వాత నా తల్లిదండ్రులు ఏదైతే కోరిక మేరకు నన్ను హాస్టల్ వేశారో దాన్ని నేను తీర్చాలనే ప్రయత్నంతో ప్రతి విద్యార్థి బతుకుతాడు, కానీ ఎప్పుడు కూడా సోమరిగా నిద్రపోవడము ఇలాంటివి ఎప్పుడు కూడా చేయరండి, ఎప్పుడు కూడా చేయరు. నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, మీరు మాకన్నా వయసులో పెద్దవారు, అనుభవం గల వ్యక్తులు, మీ మాటలు 10 మంది ఇంప్రెషన్స్ గా తీసుకొని 10 మంది అడుగుజాడల్లో నడచాలని ప్రయత్నిస్తుంటారు. కాబట్టి మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు అన్న మాట మాకు ఇంత బాధ కలిగిస్తుంది. నిజానికి చెప్పాలంటే ఈ వీడియో ఎంతమందికి షేర్ అయిందో, ఎట్లా వైరల్ అవుతుందో మాకు తెలియదు, కానీ ఈ రోజు నాకు నా హార్ట్ను, నా మనసును టచ్ చేసింది. ఎందుకంటే నేను కూడా చిన్ననాటి నుంచి హాస్టల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తిని కూడా, ఎప్పుడు కూడా నాతో పాటు ఉన్నటువంటి చిన్న విద్యార్థులు కానీ పేద విద్యార్థులు కానీ అందరం కలిసిమెలిసి చదివినాం, కానీ ఎప్పుడు కూడా ఈ ఫుడ్ తిని మేము సోమరిగా తయారు కాలేదే అనే ఆలోచన నాకు మొదలైంది. అందుకే నేను ఈ వీడియోను మీ వరకు చేరాలి, నా యొక్క బాధ మీ వరకు చేరాలని ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు గరికపాటిగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు అయితే, ఈయన ఇంకొక మాట అన్నాడు, ఎంతసేపు చూసినా సోమరితనంగా అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, విద్యార్థులను పట్టుకొని కొత్త శోభనపు పెళ్లి కొడుకులు అని అంటున్నాడు. అసలు ఈ మాట అనడానికి ఆయన నోటికి ఎలా వచ్చింది? చదువుకున్నటువంటి విద్యార్థులు అసలు శోభనం అంటే ఏంటో తెలియదు, పెళ్లి అంటే ఏమో తెలియదు, పెళ్లి కొడుకులు అంటే ఎవడో కూడా తెలియని వయసులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొంతమంది తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఈ మాట అనడానికి గల కారణం ఏంది? ఈ మాట అనాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే, పిల్లలు స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు అందుట్లో పేద విద్యార్థులు ఉంటారు, పెద్ద విద్యార్థులు కూడా ఉంటారు.
అయితే ఇక్కడ చదువుకోనిక వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బుక్కడి బువ్వ కోసమే రావచ్చేమో, కానీ ఆ తిన్నటువంటి అన్నము ఏదైతే బువ్వ ఉంటుందో ఆ బువ్వకు ఖచ్చితంగా న్యాయం చేసి తన తల్లిదండ్రులకు ఒక మంచి పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇంకా కొంతమంది ఏమవుతుందంటే ఇంటికాడ మంచి పౌష్టికాహారాలు ఉన్నా హాస్టల్లో అందరితో పాటు కలిసిమెలిసి అన్నదమ్ముల వలె ఉండాలని చెప్పేసి అందరితో బుక్కడి బువ్వ తిని మేము కూడా అందరం మానవత్వంతో బతకాలి, మేము అందరం ఒకటే అని చెప్పేసి కూడా కొంతమంది హాస్టల్స్ లో కానీ స్కూల్స్ లలో కానీ మధ్యాహ్న భోజనంలో పాల్గొని తిన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఈ మాటలు మాట్లాడేటప్పుడు మీరు ఒక గొప్ప ప్రవచనకర్త, మీరు ఒక గొప్ప వ్యక్తి. అసలు మీరు కొత్త పెళ్లి కొడుకు, కొత్త శోభనపు పెళ్లి కొడుకులు అనే మాట ఎందుకు వచ్చింది? అసలు ఈ మాట అనడానికి గల కారణం ఏంది? నిజానికి నేను ఒక మాట చెప్తున్నానండి, మీరు వయసులో పెద్దవాళ్ళు కదా, మీరన్నట్టే స్కూల్స్లలో కానీ హాస్టల్స్లలో కానీ బుక్కడి బువ్వ కోసమే రావచ్చు విద్యార్థులు. వాళ్లకు ఇంటికాడ తినలేనంత ఫుడ్ ఉండి హాస్టల్లో బుక్కడి బువ్వ కోసం వస్తున్నారా లేదా అనేది మాకు తెలుసు, మా తల్లిదండ్రులకు తెలుసు, మా గ్రామంలో ఉన్నటువంటి మాలాగా బతికేటువంటి ప్రతి విద్యార్థికి తెలుసు. ఇది ఒకటి గుర్తుకు పెట్టుకోండి. కానీ మేము తినే బుక్కడి బువ్వకు మాకు పెట్టే వారంలో ఒక గుడ్డు, దానికి మేము తగిన న్యాయం చేసి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ఆహారం ఏదైతే ఉందో అది తిని దాని వల్ల మేము ఎట్లా ఉపయోగపడాలి, మేము ఎట్లా ఏ విధంగా ప్రయోజనకర్తలుగా మేము ఉండాలని ఆలోచిస్తామే తప్ప ఎప్పుడు కూడా సోపనిగా లేకుంటే ఏదో మేము మీ ప్రవచనాలకు వస్తే మీరు అక్కడక్కడ మంచి మంచి పౌష్టికాహారాన్ని పెట్టి వాళ్ళను మేపి మీ ప్రవచనంలో కూర్చోబెడతారు చూడు, వాళ్ళు ఇట్లా సోమరిగా తయారైతారేమో కానీ మాలాంటి పేద విద్యార్థులు ఎప్పుడు కూడా సోమరిలిగా తయారు కారు. అనుభవం గల వ్యక్తులు మీ మాటను 10 మంది వింటారు కాబట్టి గరికపాటి నుంచి గిరగిర మాట్లాడి గిరికపాటి లాగా మారొద్దు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ రాజన్నగా నేను మీకు టుడే 18 న్యూస్ ఛానల్ నుంచి నేను తెలియజేస్తున్నాను.